హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శివాని వ్లాగ్స్. ఈరోజు వీడియో మీ హస్బెండ్స్ కూడా ఇలాగే ఉంటారా? మ్యాంగోస్ ఉన్నాయనేసి కాల్ చేశారండి. అవునా, అయితే తీసుకురా పప్పు చేస్తాను అని చెప్పానండి. కానీ మ్యాంగోస్ ఉంటాయంటే నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తే మా హస్బెండ్ ఇంకేంటో తెచ్చాడు. చూడండి మీరు కూడా ఎంత బుల్బుల్లుగా ఉన్నాయి చూడండి. ఇంత చిన్న మామిడికాయలు తీసుకొచ్చి మ్యాంగోస్ ఇవి అని అంటున్నాడు. నేనైతే చూసి అవ్వకైపోయా. కానీ పులుపు అయితే బాగున్నాయండి. చాలా పుల్లగా ఉన్నాయి. చూడ్డానికి ఎంత చిన్నగా ఉన్నా కానీ ఇప్పుడు ఇవి వేసి పప్పు అయితే చేసేస్తాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆనియన్స్, మ్యాంగోస్, పచ్చిమిర్చి ఇవైతే వేసేస్తాను. 3 వేస్తాను. ఇంకా పసుపు కొంచెం వేసుకొని సాల్ట్ వేసేసుకొని ఈరోజు అయితే మామిడికాయ పప్పు అయితే చేస్తున్నానండి. ఈ సీజన్లో మాకు వచ్చిన ఫస్ట్ ఫ్రూట్ అని అయితే చెప్పుకోవచ్చు. మేము మళ్ళీ అయితే షాప్కి వెళ్ళి మా హస్బెండ్ తీసుకొచ్చారు. చిన్న చిన్నగా ఉన్నాయి మ్యాంగోస్, ఇంకా చాలా పులుపు కూడా ఉన్నాయి. ఒక 2-3 కాయలు అయితే ఉప్పు కారం వేసుకొని తినేసాము, నేను మా పిల్లలు. అలా తింటూ ఉంటే నాకు స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయండి. స్కూల్ డేస్లో మా డాడీ 2 రూపీస్ ఇస్తే తీసుకువెళ్ళి ఈవినింగ్ దాకా పెట్టుకొని ఈవినింగ్ స్కూల్ నుంచి బయటకు వచ్చాక మ్యాంగోస్ కట్ చేసి ఉప్పు కారం చల్లి ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ డేస్ గుర్తొచ్చాయి నాకు. ఆ డేస్ అలా ఆలోచించుకుంటూ మ్యాంగోస్ అయితే తినేసాను. ఇంకా మిగిలిన 2 మామిడికాయలతో మా ఆయనకి మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం. సో ఇంకా ఆయన కోసం అనేసి 2 మామిడికాయలు అయితే త్యాగం చేసేసాను. లేకపోతే అవి కూడా తినేద్దాము అనుకున్నాను. కానీ మరి తెచ్చిన తర్వాత చేయకపోతే ఫీల్ అవుతారు కదా. సో అందుకనేసి మా ఆయన కోసం ఇష్టంగా చేశానమాట. మా ఇంట్లో చాలా ఇష్టంగా మామిడికాయ పప్పు ఇంకా మెంతాకు వేసి పప్పు చేస్తాను. సో ఆ పప్పు మా ఆయనకి చాలా ఇష్టం. సో మా ఆయన కోసం అలా 2 మామిడికాయలు త్యాగం చేసేసి పప్పు అయితే చేసానమాట. ఆ రోజైతే మామిడికాయ పప్పు ఏం లేదండి, మ్యాంగోస్, ఆనియన్స్, టమాటా వేయనులేండి, మ్యాంగోస్ వేసాను కాబట్టి. వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసేసి కొంచెం పసుపు, సాల్ట్ వేసేసుకొని 3 విజిల్స్ అయితే పెట్టేసుకుంటాను. 3 విజిల్స్ తర్వాత బాగా స్మాష్ చేసేసి ఇంకా పోపు పెట్టేసుకోవడమే. ఏంటో అండి, ఎప్పుడు మీద మాట్లాడుతూ ఉన్నా తడబడుతూ ఉంటాయి మాటలు. మీరు అనుకోవచ్చు నేను మాట్లాడేది అలాగే అనేసి. అలా కాదు. ఇంకొకటి చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. మీరు రైట్ హ్యాండా, లెఫ్ట్ హ్యాండరా, రైట్ హ్యాండ్ కాదా అనేసి. అలా ఏం కాదండి, రైట్ హ్యాండే అండి. ఫ్రంట్ కెమెరా పెట్టినప్పుడు లెఫ్ట్ గాను, లెఫ్ట్ రైట్ గాను కనిపిస్తూ ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి కాదండి. సో నేను ఎక్కువగా నాకు వీడియోస్ తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఫ్రంట్ కెమెరా పెట్టే చేస్తుంటాను. సో అందుకే నేను రైట్ హ్యాండ్తో కలిపినా కానీ, లెఫ్ట్ హ్యాండ్తో కలిపినట్టు, రైట్ హ్యాండ్తో తిన్నా కానీ లెఫ్ట్ హ్యాండ్తో తిన్నట్టు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది కొంచెం అడ్జస్ట్ అవ్వండి. బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి తీసుకోవాలంటే నేను వీడియో ఎలా వస్తుంది అనేది నాకు తెలియదండి. సో నేను ఒక్కదాన్నే కాబట్టి నేనే వీడియో షూట్ చేసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, నేనే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో అంతా నేనే కాబట్టి సో నేను కెమెరాలో ఎలా వస్తుంది వీడియో అని చూసుకోవడానికి ఫ్రంట్ కెమెరా పెట్టే నేను తీస్తాను ఆల్మోస్ట్ అంతా కూడా. ఇంకా మా పాపని స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా అలా అయితే బ్యాక్ కెమెరా పెడతాను.
నాకేదైనా నేను చెప్పాలి చూపించాలి అన్న ఫ్రంట్ కెమెరా పెట్టే చేస్తూ ఉంటానన్నమాట. అందుకే మీకు అలా కనిపిస్తూ ఉంటుంది. చాలామంది చాలాసార్లు అడిగారండి. సో ఇది క్లారిటీ ఇచ్చేద్దాం అన్నట్టు చెప్తున్నాను. ఇంకా పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. రైస్ కూడా పెట్టేశాను. ఈవినింగ్ టైంలో బ్యాక్ సైడ్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. ఇలా కాసేపు కూర్చుంటే పిల్లలు ఇద్దరు ఆడుతున్నారు అన్నమాట. జుట్టు చూడు ఊడిపోయింది. నీ అక్కడ వెళ్ళొద్దు అని చెప్పినా కదా.